హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జీఎన్టీహెచ్ అప్డేట్స్ అండ్ మోస్ట్లీ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే రిగార్డింగ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. సో యాజ్ లైవ్లో చెప్పినట్టే ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నాను. అండ్ మోస్ట్లీ మనకి రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ కావాలి. రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ అయినాక సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ క్యాండిడేట్స్ని వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి సో మీ ఒక లిస్ట్ అవుట్ చేసి మీ కాలేజ్ వాళ్ళకి పంపిస్తారు. మీ కాలేజ్ వాళ్ళకి పంపిస్తే మీరైతే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాని క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సింపుల్ అండి. మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకొని 1 or 2 బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకొని దాని తర్వాత సెమిస్టర్లో వచ్చే సెమిస్టర్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ఎగ్జామ్స్ అనేది మళ్ళీ అక్టోబర్ నవంబర్లో జరుగుతున్నాయి. సో అప్పుడు మీరు కనుక ఈ కొన్ని 1 or 2 బ్యాక్లాగ్స్ రాసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ తోటి సంబంధం లేదు. అండ్ 2023, 22 అండ్ 24 పాస్ అవుట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇన్ కేస్ మీకు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి ఈ సబ్ లిస్ట్ తోటి, సో ఎలిజిబిలిటీ లిస్ట్ తోటి పని ఏమి ఉండదు. ఇన్ కేస్ మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆర్ఎల్స్ యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ కాలేజ్ వాళ్ళతోటి మాకు ఎలిజిబిలిటీ లిస్ట్ అవసరం లేదు, ఎస్పెషల్లీ 24, 23 అండ్ 22 పాస్ అవుట్స్ వాళ్ళకి అంటున్నాను నేను. సో 25 వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో 24, 23, 22 వీళ్ళు ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉండి సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చినాక ఎలిజిబుల్ అయితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సో ఇది 2 కేసెస్ అండి. సో ఈ 2 కేసెస్ చెప్పాను. అండ్ రిజల్ట్స్ అప్డేట్స్ మ్యాక్సిమం మనకి అన్ని రిజల్ట్స్ దే విల్ బీ డిక్లేరింగ్ బై ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి సో మనకు మ్యాక్సిమం సెప్టెంబర్లో రిజల్ట్స్ అనేది ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మీ కాలేజ్ వాళ్ళకి పంపిస్తారు. అండ్ చాలా స్పీడ్గా అయితే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఈ కొన్ని రిజల్ట్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి కదా మనకి. సో మ్యాక్సిమం అన్ని కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఫస్ట్ ఇయర్ కరెక్షన్స్ అనేది ఇంకా జరుగుతున్నాయని. సో మ్యాక్సిమం మనకు అన్ని రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం ఆగస్ట్లో వస్తాయి. సో మనకి ఆగస్ట్లో వస్తే సెప్టెంబర్లో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద పీపుల్, సో ఎంతమంది ఎలిజిబిలిటీ లిస్ట్లో అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని బట్టి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో మనకి ఒకటి రిలీజ్ అవుతుందా, 2 రిలీజ్ అవుతుందా అని సో ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ బట్టి ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ లిస్ట్ రావాలంటే మనకి అన్ని రిజల్ట్స్ రావాలి కాబట్టి సో వెయిట్ చేయండి. అండ్ నాకు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఏం చేయాలి ఒకవేళ లిస్ట్ రాకుంటే మాత్రం సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు క్లియర్ చేసుకోండి. అప్పుడు కూడా మీకు 2025 అనే వస్తుంది కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అండ్ మీ ఏం టెన్షన్ పడకండి, మనకి ఎగ్జామ్స్ కూడా మళ్ళీ అక్టోబర్ నవంబర్లోనే ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. సో మీ పాస్అవుట్ పర్సంటేజ్కి ఏం కాదు. అండ్ 2025 వస్తుంది, ఇయర్ చేంజ్ అయితే ఏం రాదు. సో ఎవరు ఏం బాధపడకండి. అండ్ మళ్ళీ మనకి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ తోటి సంబంధం ఏమి ఉండదు. ఓన్లీ ఒకేసారి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇన్ కేస్ దాని తర్వాత నుంచి ఏమి ఉండదు కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ ఆ లిస్ట్ అనేది ఇస్తారు. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ మీరు ఓన్లీ మీ కాలేజ్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జేఎన్టీహెచ్కి వెళ్ళి అప్లై చేయడం అవి ఏమి ఉండదు. అండ్ మనకి అప్లై చేశాక టూ మంత్స్ అయితే టైం పడుతుంది. సో 2 monthsలో మీకు ఈ పీసీసీఎం అనేది జనరేట్ అవుతుంది. అండ్ అది మీ కాలేజ్ వాళ్ళకి కాలేజ్ కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు, వాళ్ళు వచ్చి తీసుకోమని చెప్తారు. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. అండ్ మనకు అన్ని రిజల్ట్స్ అనేది ఆగస్ట్లో వస్తాయి. సో డోంట్ బీ వరీ అబౌట్ దిస్ రిజల్ట్స్ గురించి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ 2025 బ్యాచెస్ వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చాలామంది డౌట్స్ ఏమంటే లైక్ 4 to అడ్వాన్స్ ప్రీ ఎగ్జామ్స్ని కన్సిడర్ చేస్తారా చేయరా అని. సో మ్యాక్సిమం చేయొచ్చు. అండ్ బికాజ్ మనకి ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి. మనకి ఎగ్జామ్స్ వితిన్ సెప్టెంబర్ 1st week or 2nd week లోపు డిక్లేర్ చేస్తారు కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తే చేయొచ్చు.
అండ్ దాన్ని కూడా కన్సిడర్ చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. సో దట్స్ ఇట్ గైస్. అండ్ if you're having any doubts, please let me know in our comment section and subscribe to our channel. So